నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చండీ ఉపాసకులు, అస్ట్రాలజర్ పాకాల వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వంశీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వంశీ గారు, నిత్య పూజ అనేది కృతజ్ఞతని ఆవిష్కరించడమే పూజ. ఖచ్చితంగా అంతే. మనకి ఎంత ఇచ్చాడు ఈశ్వరుడు, ఖచ్చితంగా ఉండటానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, తిండి, ఎవ్రీథింగ్. అసలు గొడుగై కృతజ్ఞత. కాస్తున్నాడు స్వామి ఎప్పటికప్పుడు అని అనుకోవాలి. ఎందుకంటే మనకన్నా లేని వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది ఉమ్, మనం ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అవును. మనం ఏం చేస్తాం, రివర్స్ లో మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనకేమి ఇవ్వట్లేదు దేవుడు అని అనుకుంటాం. అవును, కాదు, అవును. మనకంటే అన్ని తక్కువ వాళ్ళని ఉదాహరణ తీసుకో. కదా. అప్పుడే అంతే. కదా పాజిటివిటీ అనేది అంతే. ఉంటుంది. అంతే. స్వామి పట్ల చాలా ప్రేమతో ఉంటాం మనం. అవును, అవును. సరే, ఇంకాస్త అభివృద్ధి చెందాలి అని కోరుకోవడం కూడా ధర్మబద్ధమైనటువంటి అంతే. కోరికే. అంతే. అయితే నిత్య పూజ విషయంలో రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉమ్, ఉంటారండి. ఉమ్, శనివారాలే పూజలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్. తర్వాత ఇక రకరకాల, నేను మధ్యలో అడుగుతూ ఉంటాను ఫ్లోలో. బట్ నిత్య పూజ అనేది ఎలా చేయాలి, స్వామికి కరెక్ట్ గా పూజ అనేది అందాలి అని అంటే ఎలా మనం ప్రతిరోజు స్వామిని అర్చించుకోవాలనేది అవును. వైదిక పరంగా అసలు ఉమ్. శాస్త్రం ఏం చెప్తోంది, మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అండి, తప్పకుండా. ఉమ్. సాధారణంగా ఏంటంటే ముందు మనం ఉదయాన్నే లేవడం, సూర్యోదయాత్ పూర్వం లేవడం, ఆ లేచిన తర్వాత స్నానం చేయడం, ఇవన్నీ కూడా మొత్తం కాలకృత్యాలన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం దీపారాధన చేస్తాం. అవును. దీపారాధన చేసేటటువంటి విషయాల్లో కూడా ఇప్పటికీ అంటే దాదాపు ఈ కలియుగం అయిపోయేంత వరకు కూడా ఈ వత్తుల సందేహం అనేది అసలు తీరదు. అందులో ఎన్ని ఎన్నిసార్లు ఒత్తులు అడిగారండి వేయాలి? బాబు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అవును. అందులో ఒకటే ఇది ఫైనల్ ఏంటంటే, అందులోనే మనకు మంత్రంలోనే వస్తుంది, సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నినా యోజితం ప్రియం. ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు 2 దీపాలు పెట్టుకోవాలి. ఒకటి కుడి పక్కకు, ఒకటి ఎడమ పక్కకు పెట్టుకుంటాం. అందులో 3 ఒత్తులు కలిపి ఒకటే వైపు వేయడం, అందులో మళ్ళీ 2 వేయడం, ఇందులో 2 వేయడం, మొత్తం 4 వేయడం, 4 జ్యోతులు. ఇవన్నీ అసలు కౌంట్ అవసరం లేదు. ఓకే. ఒకటే దీపం అక్కడ అటు దక్షిణం వైపు ఒకటి పెట్టడం, అటు కుడి పక్క ఒకటి పెట్టడం, ఎడమ పక్క ఒకటి పెట్టడం, అందులో 3 వత్తులు, ఇందులో 3 వత్తులు, Right. 2 జ్యోతులు వెలుగుతుంటాయి. మనం దేవాలయంలో గర్భగుడిలో చూస్తే కూడా ఒకటే. అలాగే వెలుగుతుంటాయి. ఉమ్. అలాంటివి ఎన్ని చూసినా కూడా మనకు సందేహాలు తీరవు. మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి, ఎటువైపు పెట్టాలి అడుగుతుంది. ఆ. అందులో 3 ఒత్తులు వేయడం, Right. తూర్పు వైపు దీపారాధన ఉండగా చూసుకోవడం, అది మొదలు. తర్వాత ఏంటంటే, నిత్య పూజా విధానంలో మనకు 2 రకాల పూజా విధానాలు ఉన్నాయి. సమయం ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా అభిషేకం, అంటే ఏవైతే దేవతా విగ్రహాలు ఉంటాయో విగ్రహాలు కూడా ఏంటంటే అంగుష్ట మాత్రం, అవును. అంటే బొటన వేలు కంటే పరిమాణం కంటే ఎక్కువ ఉండకూడదు అనేటువంటి శాస్త్ర నియమం. అవును. ఆ పరిమాణంగా విగ్రహాలన్నీ కూడా ఉంచుకొని వాటికి నిత్యం అభిషేకం చేయడం. అభిషేకం అంటే ఎలా అంటే వాళ్ళకి తెలిసిన విధానం. ఇప్పుడు శివలింగం ఉంది, ఇంట్లో శివలింగం ఉంచుకోకూడదు అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. శివుడికి ఆరాధనే లింగ రూపంగా ఆరాధన చేస్తాం మనం. అవును. అలాంటప్పుడు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అనేది అజ్ఞానం అవుతుంది. అసలు అలా ఏం లేదు. శివుడు లేని ఇల్లే ఉంటుంది అసలు. అసలు శివుడు అంటేనే మంగళకరుడు, ఆ. ఆయన లేని ఇల్లు అమంగళం అవుతుంది. 100%. కాబట్టి శివలింగం ఉంచుకోవడంలో తప్పేం లేదు, అవును. శివలింగం ఉంచుకోవచ్చు. ఉమ్. ఆ శివలింగంతో పాటు మిగతా విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్ని శుభ్రంగా కడుక్కొని వాటినన్నీ కూడా అక్కడ పెట్టుకున్న తర్వాత పంచోపచార విధానంగా పూజ చేయడం ఒకటి. తర్వాత వీళ్ళకి సమయం ఉంటే షోడశోపచార పూజా విధానం, అంటే ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, ఉమ్. స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, ఇవన్నీ కూడా 16 ఉపచారాలు. సమయం ఉంటేనేమో ఈ విధానంగా చేసుకోవడం. ఈ నిత్య పూజా విధానం కూడా, నిత్య పూజ కూడా మగవాళ్ళు చేస్తారు. ఇంతకుముందు అనుకున్నాం మనం, మగవాళ్ళు చేస్తే ఉత్తమం, చాలా ఉత్తమం. అవును, అవును. సరే, వాళ్ళకి సమయం లేనప్పుడు ఆడవాళ్ళు చేయడం అనేది వేరు. ఉమ్. అలా కూడా ఆప్షన్ పెట్టుకోకూడదు మనం. ఉమ్. ఖచ్చితంగా వీళ్ళే చేయాలి, మగవాళ్ళే చేయాలి. ఏమిటండి, దేనికి సమయం లేదు, ఆ, మర్చిపోవాలి అదే. మగవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే లేస్తామండి, 10 నిమిషాలు ఆ. పేపర్ చూడడానికి సమయం ఉంటుంది, ఆ 10 నిమిషాలు శుభ్రంగా. పూజ చేసుకోవచ్చు కదా. అదే అలా అంటే కొన్ని మానేస్తే కొన్ని కుదురుతాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా. అది ఈ భగవంతుడి విషయంలో మనం చేసుకుంటే, అలా సమయం కుదుర్చుకుంటే అది చాలా మనకు ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు, ఇంతకుముందు అన్నట్టు, అది కృతజ్ఞత భావం. ఖచ్చితంగా. ఆయన మనకి ఇన్ని ఇచ్చాడు, ఉమ్. కనీసం సమయానికి తింటున్నాం, సమయానికి మనం బట్టలు కట్టుకుంటున్నాం, అవును. ఇన్ని చేస్తున్నాం అంటే అది కృతజ్ఞత భావంగా నిత్య పూజా విధానంలో అలా చేసుకోవచ్చు. కరెక్ట్. లేదు ఇంత సమయం లేదు, రోజు కడగడం కానీ అలాంటి సమయం లేని వాళ్ళు కనీసం వారానికి ఒకసారి ఆ విగ్రహాన్ని శుభ్రపరచుకోవడం, ఉమ్. చేసుకోవడం. ఆ వారానికి కూడా సమయం లేదు, ఉమ్. అసలు ఇలా చెప్పకూడదు, సమయం లేదు అని ఒకవేళ అనుకుంటే గనక ఉమ్. కనీసం 15 రోజులకు ఒకసారి ఆ విగ్రహాలు కడగడం, ఉమ్. వాటికి షోడశోపచార పూజా విధానంగా పూజ చేసుకోవడం ఒకటి. ఉమ్. అంత సమయం లేనప్పుడు కనీసం పంచోపచార పూజ, ఉమ్. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఉమ్. తాంబూలం, వీటి వరకు ఈ పంచోపచార పూజ చేసుకొని ఆ విధానంగా చేసుకుంటే ఉమ్. ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉమ్. నెగటివిటీ ఏదున్నా కూడా Right. పోతుంది అనమాట. రైట్. అయితే ఇంకోటి ఏంటంటే, ఉమ్. ఉదయం దీపారాధన చాలా మందికి అలవాటు ఉంటుంది కానీ సాయంత్రం దీపారాధన చేయరు. సాయంత్రం చేయాలి. సాయంత్రం కూడా ఖచ్చితంగా చేయాలి. ఉమ్. ఎందుకంటే సాయంత్రం మామూలుగా స్నానం చేయడం, ఒక 5 నిమిషాలు స్నానం చేసిన తర్వాత ఉమ్.
పొద్దున చేసినటువంటి విధానంగా మొత్తం అవసరం లేదు. కేవలం ఒక 5 నిమిషాలు దీపారాధన చేసి దీపం నైవేద్యం కూడా అవసరం లేదు. కేవలం దీపం వరకు వెలిగిస్తే ఆ ఇంట్లో ఎటువంటి అమంగళమైనటువంటి ఏవైతే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా దీపారాధన ద్వారా ఖచ్చితంగా పోతాయి. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లే కదా, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రదోష సమయంలో అంటే సుమారుగా 5:30 నుంచి 6:30 ప్రాంతంలో చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు పోనీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక రాత్రి చేసుకోవచ్చు. ఇంతకుముందు అన్నట్టు 8 అయిపోతుంది, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెట్టుకున్న విగ్రహాలు ఖచ్చితంగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారి ఆరాధన సాయంత్రం రాత్రి చేసుకోవచ్చు ఇంతకుముందు అనుకుంటున్నాం. కాబట్టి వచ్చిన వెంటనే స్నానం చేయడం. అయితే ఆ అమ్మవారికి అక్కడ భగవంతుడికి దీపారాధన చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మనకు సమయంతో ప్రాధాన్యం లేదు. మరీ అర్ధరాత్రి ఎవరు రారు, అర్ధరాత్రి ముట్టివారు. స్నానం చేసిన తర్వాత 8 కానీ 9 కానివ్వండి, వచ్చిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు సంధ్యావందనం చేసే వాళ్ళు ఉంటారు, సంధ్యావందనం చేసే వాళ్ళు కూడా ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా సమయం అయిపోయింది కానీ చేయకుండా ఉండకూడదు. కనీసం అర్ఘ్యప్రదానం అప్పుడు ప్రాయశ్చిత్తపూర్వకంగా వదలడం ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి దీపారాధన కూడా అంతే, అలా సాయంత్రం ఆలస్యమైనా చేసుకోవచ్చు. చక్కగా సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేసే విషయంలో మీరు అన్నట్టుగా బోల్డ్ ప్రశ్నలు వచ్చేస్తాయి. పొద్దున పెట్టినటువంటి కుందుల్లో పెట్టేయచ్చండి అని అడుగుతుంటారు. ఇందులో ఏంటంటే ఒక రాత్రి గడిచిందంటే పాత్రలు పనికిరావు. కాబట్టి ఉదయం పెట్టినటువంటి దీపంలో ఆ వత్తులన్నీ కూడా దాదాపు కొండెక్కుతాయి. కాబట్టి ఆ వత్తులు తీసేసి కొత్త వత్తులు అందులో వేసేసి దీపారాధన చేయొచ్చు. అవి కడగాలని ఏం లేదు. పాత్రలు ఏంటంటే సాధారణంగా ఒక రాత్రి గడిచిన తర్వాత మనకు, ఎందుకంటే ఇప్పుడు అందులోనే కాస్త నూనె ఉంది, దీపం వెలుగుతుంది, అందులో వేస్తాం. అది కొండెక్కినా కూడా అదే దాంట్లో కొత్త బత్తి వేయడం, వెలిగించడంలో దోషం ఏం కాదు. అయితే దీపం పెట్టినప్పుడు రకరకాల కారణాల రీత్యా అది కొండెక్కచ్చు. నూనె ఉండిపోయిందండి, మరి ఆ నూనె పాడేయచ్చా, మళ్ళీ దాన్నే వాడచ్చండి. నూనెకు దోషాలు లేదు. ఆ నూనె తీసి మళ్ళీ వేరే దాంట్లో మనం ఇందులో పోసుకొని పాత్రలో పోసుకొని ఈ నూనె మళ్ళీ వేరే దీపారాధన వాడచ్చు. నూనెకు దోషం లేదు, వాడచ్చు. పాడేయాలి అది ద్రవ్యాన్ని అట్లా వేస్ట్ చేయాల్సిన. ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఇప్పుడు భక్తి వీటికంటే కూడా భయం ఎక్కువైపోయింది. భయమే, అంటే దూరం అవుతున్నారు, భయంతో భగవంతుడి దూరం అవుతున్నారు. కాబట్టి భయం అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఆ స్వరూపం చూస్తే మనకేంటంటే మన అమ్మ నానే అనుకోవాలి. అక్కడ అమ్మ కూర్చుంది, నాన్న కూర్చున్నాడు, శివుడు పార్వతి ఇద్దరు ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులకు బాధబుద్ధి చేస్తాం, ఏదో ఒక లోపం జరిగింది, కొడతారా వాళ్ళు? కొట్టరు కదా. నిజంగా తల్లిదండ్రులు వీళ్ళని పుట్టించిన వాళ్ళు కదా. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర కూడా అదే భావన మాత్రం సంతుష్ట అన్నట్టు భావన అనేది ముఖ్యం. అక్కడ నిజంగా మన అమ్మ నాన్న ఉన్నారు, యథాశక్తిగా భగవంతుడికి మనం పూజ చేస్తున్నాం, అందులో భయం అవసరం లేదు. కరెక్ట్, చాలా చక్కగా తెలియజేస్తారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో ఈ స్తోత్రం చదువుకోండి, ఈ మంత్రం చదువుకోండి అని అనేక వచ్చేసాయి, కోకొల్లలు వచ్చేసాయండి. ఏది మనం తీసుకోవాలో, ఏది నిత్య జీవితంలో భాగం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి మంత్రాలు ఇవి వీటి తర్వాత ఏదైనా అంటే ఏం చెప్తారు? అంటే దేవతలు అంటున్నారు ఈ మంత్రాల రూపంలో, మంత్రం గానీ స్తోత్రాలు గానీ నామాలు గానీ ఖచ్చితంగా ఇవి చెయ్యాలి నిత్య పూజలో అంటే ఏవి చేసుకోవాలండి? మొట్టమొదలు మనము ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ముందు గణపతికి సంబంధించినటువంటి అన్ని చదువుకోవడం ద్వారా ముందు మన విఘ్నాలు అనేవి కూడా పోతాయి. కాబట్టి ముందు ఎవరైనా సరే గణపతి ఉపాసన, ఎందుకంటే ఈ ఉపాసన క్రమంలో కూడా ముందు గణపతి నుంచే ప్రారంభమవుతుంది మనకు సమయం కూడా. కాబట్టి గణపతికి సంబంధించింది ఎవరైనా సరే చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి, ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే. అందులో ముఖ్యంగా నవగ్రహాల్లో చూసినట్లయితే మనకు కేతువుకు అధిష్టాన దేవత గణపతి. కేతువు సాధారణంగా వైరాగ్యానికి, జ్ఞానానికి కారకుడు. మనం జీవిత ప్రయాణం అంతా కూడా ఎందుకు చేస్తున్నాం అంటే సాధారణంగా జ్ఞానం సంపాదించుకోవడానికి చేస్తాం. అటువంటి జ్ఞానకారకుడు కేతువు. ఆ కేతువుకు అధిష్టాన దేవత గణపతి. కాబట్టి ఆ గణపతి ఉపాసన చేసినట్లయితే, అంటే అన్ని దేవతలు ప్రధానమే, అందులో ముఖ్యంగా గణపతి కనుక మనం ఉపాసన చేసినట్లయితే ముందు జ్ఞానం వైపు మనం మార్గం చూపిస్తాం. అలాంటి జ్ఞానం వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న సందేహాలను కూడా తీరిపోతాయి. దీపాలు, వత్తులు ఇలాంటివన్నీ చిన్న చిన్న సందేహాలు, జ్ఞానం ఆ వైపు మార్గం చేసే. కాబట్టి ఈ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. జ్ఞానం వైపు మార్గం వెళ్ళినప్పుడు మాత్రమే జ్ఞానమే మోక్షానికి సాధన అవుతుంది. బ్యూటిఫుల్ అండి. MA ఆస్ట్రాలజీ చేశారు మీరు, నేర్చుకున్నారు ఆస్ట్రాలజీ. అయితే ఒక ఆస్ట్రాలజర్ గా కూడా చెప్పండి, కొంతమంది పూజల వైపు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, మగవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళు అనుకోండి. కొంతమంది అసలు దాని జోలికే వెళ్ళరు, పండగలకే ఎప్పుడో ఆయన అలా చూసి మళ్ళీ తలుపుకి తాళం వేసేస్తుంటారు. ఏమిటి, ఏ కాంబినేషన్స్ వల్ల ఈ స్వామికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది? వాళ్ళు పుట్టినటువంటి జన్మ జాతకంలో లగ్నాన్ని బట్టి ఉంటుంది. లగ్నం ఏంటంటే తనుభావం అంటారు. తనుభావం అంటే వీళ్ళ యొక్క లక్షణాలు, వీళ్ళ యొక్క ఆలోచన, ఇవన్నీ కూడా తనుభావం లగ్నాన్ని బట్టి చెప్తారు. సాధారణంగా మీరు గమనించినట్లయితే ధనుర్లగ్నం, మీన లగ్నం, వృషభ లగ్నం, తులా లగ్నం, ఇవి గురు శుక్రులకు సంబంధించినటువంటి లగ్నాలు. ఇవి ఏంటంటే శుభగ్రహాలు అని చెప్పేసి మన నవగ్రహాలలో ఈ రెండు మాత్రమే శుభగ్రహాలు. ఈ లగ్నాల వాళ్ళు సాధారణంగా పూజ చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ గురు శుక్రులు కూడా ఆ లగ్నాల వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని ఏం లేదు. జ్యోతిషంలో ఏంటంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిది. కేవలం ఈ 4 లగ్నాల వాళ్ళు మనం ఒకవేళ ప్రాక్టికల్ గా చూసినట్లయితే
వృషభ లగ్నం వాళ్ళు ఎవరో ఒకరు ఉదాహరణ తీసుకుంటాం. ఉమ్, వాళ్ళకి పూజ అసలు ఇంట్రెస్ట్ ఉండదు, నాస్తికుడు కూడా అవ్వచ్చు. అవును. ఎందుకు అంటే ఆ లగ్నాన్ని బట్టి ఆ లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి కానీ, ఉమ్, ఆ శుక్రుడు ఉన్నటువంటి స్థితి కానీ, శుక్రుడు పైన పడే దృష్టి కానీ, ఉమ్, ఇవన్నీ అన్ని కోణాల్లో Impacts. పరిశీలించిన తర్వాత ఉమ్. అతను నిజంగా ఆస్తికుడా నాస్తికుడా అని మనం నిర్ణయం చేయడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ జాతకాల్లో చూసింది ఎక్కువ నాస్తికులు అవ్వడానికి ఏ లగ్నం ఎక్కువ అలా చూపిస్తుందంటే ఉండదండి. చెప్పలేరా? చెప్పలేరు, ఎందుకంటే అది ఒక జాతకం పూర్తిగా పూర్తి చూసిన తర్వాత పరిశీలన మాత్రమే చేయాలి. ఉమ్, దృష్టులు, వాళ్ళు ఉమ్, ఉన్నటువంటి స్థానాలు, ఉమ్, ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, ఇవన్నీ చూస్తే గానీ మనం ఉమ్, చెప్పలేం. దానికి ఒక అంచనా వేయలేదు. అలా చెప్పలేం. బాగుందండి. అంటే ఏదో వేగ్గా చెప్పకుండా డెఫినెట్ గా పరిశీలన చేయాలి అని అంతే అండి, చెప్తున్నారు. అంతే. ఇప్పుడు డాక్టర్ కదా స్కాన్ చేసి పూర్తిగా మనకు వివరాలని చెప్పినట్టు ఆ. పైన పైన చూస్తే చెప్పడానికి ఉండదు. Right. రైట్, అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. డెఫినెట్ గా ఇందాక మీరు అన్నట్టుగా ఉమ్. కేతువే మళ్ళీ అడ్డంకుల్ని తీసుకొచ్చేది కూడా కేతువే అవుతూ ఉంటాడు. కేతువే ఆయన మంచి రోల్ ని ప్లే చేస్తుంటాడు అంతే. ఎవరి అవును, జీవితంలో. అవును. మరి అతను అలాంటి అడ్డంకులు తీసుకురాకుండా స్వామికి దగ్గర అయ్యే ప్రయాణం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవ్వాలంటే మళ్ళీ గణపతి గణపతి అనుగ్రహం అనేది మస్ట్ అండ్ అంతే, షుడ్ గా కావాలి. అంతే, నిత్య అంతే. పూజలో గణపతి. గణపతిని వదలద్దు అని తప్పకుండా చెప్తున్నారు. తప్పకుండా. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కృతజ్ఞతలు. నమస్తే.